అతనిని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు ఒక మాట ఈ యొక్క యెషయా గ్రంథము ద్వారా నాతో, మాతో, మనతో అందరితో మాట్లాడుతున్న దేవుడు. ఈ యొక్క దేవుడు ఒక్కరికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు, కానీ పరలోకానికి ప్రతి వారిని తీసుకువెళ్ళాలి. పాపపు జీవితంలో బ్రతుకుతున్న ఎవరైతే ఉంటారో ఆ యొక్క పాపము జీవితాన్ని తొలగించి వేసి పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి తీసుకువెళ్ళడమే యేసుక్రీస్తు వారి పని. కాబట్టి ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడో ఒక విషయంలో నువ్వు తెలుసుకోవాలంటే, నీ కొరకు రక్తాన్ని కార్చి తన చివరి రక్తపు బిందువు వరకు తన రక్తాన్ని కార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిజముగా జ్ఞానవంతుడవైతే నీవు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి.